మరణించి తిరిగి లేస్తా. అందుకనే మత్తయి సువార్త 28:5-6 చూస్తే అందరూ వచ్చి ఖాళీ సమాధిని వెతుకుతూ ఉంటే అక్కడ దేవదూత అంటది, మీరు ఖాళీ సమాధిని ఎందుకు చూస్తున్నారు? ఆయన చెప్పినట్లే తాను మరణించి తిరిగి లేచినాడు. చెప్పినట్లే ఆయన మరణించి తిరిగి లేస్తాడని చెప్పినట్లే తను మరలా తిరిగి లేచి సజీవుడైన వాడిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన గత వారం 10 రోజుల క్రితం చెప్పాడు చూడు, ఆయన బ్రతికి మరలా చనిపోయి మరలా బ్రతికినాడు. కాబట్టి యూదా ఇస్కరియోతును ఒక టూల్గా వాడుకున్నాడు, పిలాతుని సైన్యాన్ని ఒక టూల్గా వాడుకున్నాడు. కారణం ఏంటిదో తెలుసా? ఎందుకు యేసయ్య సిలువకు అప్పగింపబడ్డాడంటే నీకోసమే. నీ పాపాలన్నీ తన మీద వేసుకొని తాను స్వయంగా చనిపోయిందండి. ఎవరు చంపలే యేసయ్యని. చంపటానికి దమ్ములు లేవు ఎవరికి, చంపటానికి శక్తి ప్రపంచంలో ఏ దేశాలకి రాజులకి అధికారాలకు లేదు. తాను స్వయంగా చనిపోయిన దేవుడు ఆయన. ఎందుకు చనిపోయినాడు? నీకోసం, నా కోసం. ఈరోజు ప్రసంగం అదే. ఎందుకు చనిపోయినాడు ఆయన? నీ పాపాలన్నీ తన మీద వేసుకొని, నీ శాపాన్ని, నీ పాపాన్ని తన మీద వేసుకొని, నీ దోషములను అతిక్రమములన్నీ తన మీద వేసుకొని చనిపోయి 3వ దినంలో లేచి. ఈ లోకంలో ఒక పద్ధతి ఉంటుంది. ఏంటిది? మేకలని గొర్రెలని బలిస్తుంటారు. ఎందుకు బలిస్తారు? వాళ్ళ చనిపోవటానికి, వాళ్ళ మీద ఉన్న శాపం పోవటానికి బలిస్తారు. హల్లెలూయా, బలిస్తారు. అది బలి ఇవ్వగానే వాళ్ళకు ఒక నిర్ధారణ, నా మీద ఉన్న శాపం తొలగిపోయింది. రక్తం చిందించబడుతుంది, ఒక గొర్రె పిల్ల రక్తం. అది చిందించబడగానే ఆ బలిచ్చిన వ్యక్తి, బలి ఇవ్వమనిచ్చిన వ్యక్తికి ఒక ధైర్యం. ఏంటిదంటే, ఈరోజు నా శని అంతా, నా శాపం అంతా కూడా ఆ గొర్రెలోకి వెళ్ళిపోయింది. ఆ గొర్రె నా కోసం, నా కుటుంబం కోసం చనిపోయింది. అదేవిధంగా ఆ దేవుడు కామ, క్రోధ, లోభ, మదమత్సరము లేని ఆ దేవాది దేవుడు, జీవాధిపతి ఒక గొర్రె పిల్ల రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు. ఆ గొర్రె పిల్ల అయిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం నీ పాపాల నిమిత్తం, నీ శాపము నిమిత్తం, నీ దోషము నిమిత్తం, నీ అతిక్రమము నిమిత్తం కల్వరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తమైనదన్నాడు. ఇక ఎందుకు సమాప్తమైనదన్నాడు? ఇక మీరు గొర్రెలని, మేకలని తెచ్చి బలి ఇవ్వనవసరం లే. మీ అందరి కోసం ఈ గొర్రె పిల్ల బలి అయిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ మీ మైండ్లో ఉండాలా. గత 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు విడుదల కాని వర్తమానాలు విడుదలవుతున్నాయి. ఇంకా మీరు పసిపిల్లల రూపంలో నామకార్థంగా, ట్రెడిషనల్గా జరుపుకోవద్దు. మీరు ఆ రోజులు అయిపోయినాయి. గుడ్డితనంలో తెలిసి తెలియక వాళ్ళని చూసి వీళ్ళని చూసి జరుపుకున్నాం. వదిలిపెట్టేసేయండి. ఆ ట్రెడిషనల్ భక్తి వదిలిపెట్టండి. ఆ డినామినేషనల్ నామకార్థ భక్తిని వదిలిపెట్టండి. మనం జరుపుకుంటున్నామంటే దానికి ఒక అర్థం ఉండాలా. ఇప్పుడు మీకు స్పష్టత అయిపోయింది. యేసయ్యని చంపింది ఎవరు? ఎవరు చంపిన యేసయ్యని? ఎవ్వరు చంపలేదని చెప్పండి. ఆయననే చనిపోయాడు. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, నా ప్రాణం తీసుకోవటానికి అధికారం. ఐ హ్యావ్ దట్ పవర్. ఎందుకు చనిపోయినాడు? పక్కన వారితో చెప్పండి, నీకోసమే అని చెప్పండి. కుడి చేయి పైకెత్తి నా కోసమే అని చెప్పండి. 2 చేతులు పైకెత్తి మన కోసమే అని చెప్పండి. హల్లెలూయా.
ఎందుకు యేసయ్య చనిపోయినాడని మీ చుట్టాలు, రక్త సంబంధులు, ఆటో డ్రైవర్ గాని అడిగితే ఏం చెప్తారు? పేరు ప్రఖ్యాతల కోసం కాదు, మతాన్ని స్థాపించడానికి కాదు, మత నాయకుడిగా చలామణి అవటానికి కాదు. ఆయన మరణించి తిరిగి లేచింది. ఆటో డ్రైవర్ మీద ఇట్లా భుజాల మీద కొట్టి నీకోసమే అని చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే నీకోసమే అని చెప్పండి. నా కోసం అంటే అవును, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉన్నారు. పాపము వలన వచ్చు జీతం మరణం. కాబట్టి నీ పాపాన్ని, శాపాన్ని యేసయ్య తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రూపము లేని నీకు రూపంనివ్వటానికి చేతుల పైకెత్తండి. శాపములో ఉన్న నీకు దీవెనలు ఇవ్వటానికి అందరు కళ్ళు తెరవండి. నీకోసం బలి అయిన యేసయ్యను ఒకసారి చూడండి. తన అందాన్నంతా నీకోసం కోల్పోయినాడు. తన రక్తమునంతా నీకోసం కోల్పోయినాడు. తన జీవితమునంతా నీకోసం త్యాగం చేసిన జీవాధిపతి ఆయననే యేసయ్య. సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా యేసయ్యకి? ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. 10,000లో అతి ప్రియుడు పరిహాసములనొందినాడు. 10,000లో అతి ప్రియుడు పరిహాసములనొందినాడు. అది నీ కోసమే, నీ కోసమే, అది నీ కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలు శ్రీ యేసు అలుబాధలుండెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే, అది నీ కోసమే. మీ కుడి చేయి పైకెత్తి, నా కోసమే, నా కోసమే, అది నా కోసమే. స్వరాలిపి, మన కోసమే, అది మన కోసమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిస్తూ, ఇది యేసయ్య చనిపోవటానికి కారణం. ఆ గొర్రె పిల్ల నీ పాపాలని తన మీద వేసుకొని 2000 సంవత్సరాల క్రితం గుడ్ ఫ్రైడే రోజు బలి అయినాడు. అయితే బ్యూటీ ఏంటిదంటే, గుడ్ ఫ్రైడే లాగా నిలిచిపోతే దట్ ఈస్ ఎ బ్యాడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే? యేసయ్య చనిపోయిన దినము ఎట్లా గుడ్ ఫ్రైడే అవుతుంది? అది బ్యాడ్ ఫ్రైడే కావాలా, బ్లాక్ డే కావాలా? కారణం ఏంటిదంటే, తను అందరిలాగా మరణించలే. తన మరణములో ఒక శ్రేష్టత ఉంది. ఏంటిది ఆ శ్రేష్టత? సర్వమానవాళి పాపాలు తన మీద వేసుకొని చనిపోయినాడు. దట్స్ వై హిస్టరీ డిక్లేర్స్